చంపితే చంపినోళ్ళు చచ్చినట్టు దొరికి చేస్తారు. ఎలా దొరుకుతా? మేమే చంపామని మూడో కంటికి తెలీదు. కానీ కెమెరా కంటికి తెలిసి చేస్తుంది. ఇటు కాదు, అటు చూసి చావండి. దాన్ని సీసీ కెమెరా అని చేస్తారు. అది రికార్డ్ చేసి చేస్తుంది. పోలీసులు ముందు దాన్నే తెప్పించుకొని చూసి చేస్తారు. గంటలో మీరు దొరికి చేస్తారు. కొంచెం నవ్వండి. మనం ఫ్రెండ్స్ అనుకొని చచ్చేలా నవ్వండి. ఇప్పుడు చావండి. 10,000 తెచ్చి చచ్చారా? చచ్చాం. ఇచ్చి చావండి మరి. పోలీసులు వచ్చి చచ్చినట్టున్నారు. ముందు డబ్బులు ఇచ్చి చావండి. మరి సీసీ కెమెరా అడిగితే మా బామ్మర్ది కట్నం బాకీ ఇచ్చి చచ్చాడని చెప్తా. ఇప్పుడు మేమేం చేయాలి? మీ చావు మీరు చావండి. నువ్వేనా మార్చరీ ఇన్ఛార్జ్? నేనే చచ్చాను. ఎంతసేపు ఎవరితో మాట్లాడావు? పీనుగులతో మాట్లాడి చచ్చాను. వాట్? ఇవి తిట్టినా కొట్టవు, కొట్టినా తిట్టవు. చచ్చిన వాళ్ళంతా మంచోళ్ళు, బతికిన వాళ్ళు ఎవ్వరూ చావలేదు. అందుకే కష్ట సుఖాలు చెప్పుకొని చస్తుంటాను. మీరు ఏ శవం కోసం వచ్చి చచ్చారు? ఏంట్రా నీ భాష చిరాగ్గా? ఈ మార్చరీ నుంచి ఓ అనాథ శవం పోస్ట్ మార్టంకి వెళ్ళింది. అదెవరిది? రోజుకు 2 శవాలైనా పోస్ట్ మార్టానికి వెళ్ళి చేస్తాయి. ఫిబ్రవరి 26వ తేదీన వెళ్ళిన శవం గురించి నేను మాట్లాడేది. రోజుకి ఎన్నో శవాలు వెళ్తాయి సార్. అవన్నీ గుర్తుపెట్టుకొని వస్తామా? నీకు ఆ శవం గురించి ఏమీ తెలీదా? తెలిస్తే చెప్పి చేస్తాగా. నీకు తెలీదని చెప్తే వదిలేస్తాననుకున్నావా? ఏంటి వెక్కిళ్ళ శబ్దం వస్తుంది?
అక్కడ కాదు, ఇటు నుంచి వచ్చి చస్తుంది సౌండ్. రేపో మాపో పోయే పేషెంట్లు పక్క గదిలోనే ఉన్నారు, అక్కడి నుంచి వచ్చి చస్తుంది సౌండ్. మరి సౌండ్ ఇటువైపు నుంచి వస్తుంది. అది రీసౌండ్. శవాన్ని నీకు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు రిజిస్టర్లో ఎంట్రీ చేసుకోవా? చేసుకుంటా, కానీ చచ్చినోళ్ళతో వచ్చినోళ్ళు ఉంటేనే శవం పేరు రాసుకొని చేస్తా, లేదంటే అన్నోన్ బాడీ అని రాసి చేస్తా. అలాంటి బాడీలు వస్తూనే ఉంటాయి, బయటికి చస్తూనే ఉంటాయి. మీరేంటి ఇక్కడికి వచ్చారు? నందికను వెతుకుదామని వచ్చాం. ఇక్కడికి చచ్చినోళ్ళే వచ్చి చస్తారు. నువ్వు సచ్చావుగా, ఆ సచ్చింది కూడా ఇటైపు వచ్చి సచ్చిందని మాము ఈడికే సచ్చాం. ఇది మార్చురీ, ఇక్కడికి ఎందుకు వస్తుంది? పదండి. అది నందిక సున్నిలాగే ఉన్నదే. ఇందాక నందికేసుకున్నది కదా. అవునవును. ఇదేదో గుడ్డ పెలికలా ఉన్నది. ఇటొచ్చిన వాళ్ళు అటు నుంచి వస్తున్నారు. ఇటుకొండమ్మా, దీనికి ఫిట్స్ రోగం ఏమైపోయినది భూమే? నందిక ఎక్కడికి వెళ్ళారు? అసలు మీరెక్కడికి వెళ్ళారు? మీకోసం వెతుకుతూ వెళ్ళాం.
మీరిద్దరూ ఎటే పరిగెత్తుకొచ్చారన్నారు? ఎవరన్నారు? అసలు నేను పరిగెత్తే పరిస్థితిలో ఉన్నానా? అయితే ఎక్కడికెళ్ళావు? ఆ, ఫిట్స్ ఎక్కువైతే చరణే వీల్ చైర్లో డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. డాక్టర్ని నాన్న తీసుకొచ్చినాను కదా. ఏమో, ఈయన వేరే డాక్టర్ అయి ఉంటాడు. ఏదో జరుగుతోంది ఇక్కడ. నాకు అట్టాగే అనిపిస్తా ఉన్నది. నాకు యాన్నో కొడతా ఉన్నది. నాకేమనిపించడం లేదే. మీకసలు మంచోళ్ళెవరో సెడ్డోళ్ళెవరో మంచేదో సెడేదో తెలితే కదా. అంటే ఏంటే? నా మీద లేనిపోని డౌట్స్ ఎందుకు వస్తున్నాయి? హలో, నీ నేర చరిత్ర నాకు తెలుసు. లేనిపోని డౌట్స్ కాదు, లాజిక్ ఉన్న డౌట్సే. అసలు నువ్వు వేసుకొచ్చిన సున్ని ఏది? చున్నీయా? అది కార్లో వదిలేశాను. కార్లో? ఆ పీనుగల గదిలో కనిపించింది అచ్చం నీ ఒంటి మీద చున్నీలాగున్నది మే. ఆ ముక్క శవాన్ని అడుగు, నన్ను కాదు. ఇక వెళ్దామా? పద. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఎస్. మార్చురీకి ఇంకో ఎగ్జిట్ డోర్ ఉందా? లేదే, ఎందుకు అడిగారు? ఏం లేదు, ప్లీజ్. ఇంకా వెళ్దామా విరాట్ సార్? భూమి, ఏంటి గ్యాంగ్ అంతా హాస్పిటల్నే అడ్డాగా మార్చుకున్నట్టున్నారు? అప్పల్ రాజు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? కట్టు మార్పించుకుందామని వచ్చాను భూమి. ఆ చున్నీ ఏంటి ఎప్పుడు నీ చేతికే ఉంటుంది? ఇది ఎవరదో, నా దగ్గరికి ఎందుకు వచ్చినదో, నాకు అసలు యాక్సిడెంట్ ఎట్టాకైనదో గుర్తొచ్చేదాకా ఇది నా చేతికే ఉంటుంది సార్. ఇది చూసినప్పుడల్లా నాకేదో గుర్తుకొస్తా ఉన్నది, పోతా ఉన్నది. మొహాలు సరిగ్గా కనపట్లేదు, కనపడితే కనిపెడతా. నన్ను గుద్దింది కారో లారీయో కనిపెడతా. అందులో ఆడదే ఉందో మగాడే ఉన్నాడో బయట పెడతా. నీకు గతం గుర్తొస్తే ఫస్ట్ నువ్వు కలవాల్సింది నన్ను. అది అమ్మాయా లేక అబ్బాయా? అది కారా లేక లారీనా? మన ఎదురుగా ఉన్నారా మన వెనకాలన్నారా అన్నది నాకు అనవసరం. గంటలో వాళ్ళు పోలీస్ స్టేషన్ లోపల ఉంటారు.
ఈ చున్నీతో నీ చెమటలు తుడుచుకున్నందుకు అమ్మడు. నో థ్యాంక్స్. కట్టు మార్పించుకున్నావా అప్పలరాజు? లేదు భూమి. పద, నేను కొండమ్మ తోడుస్తాం. రా కొండమ్మ. పా. చరణ్, నీ కార్లో నందికని డ్రాప్ చేస్తావా? నేను కాలేజ్కి వెళ్ళి లీవ్ ఎక్స్టెండ్ చేసుకుని వస్తాను. ఓకే సార్. టేక్ కేర్ నందిక. ఏం టెన్షన్గా ఉన్నావు? అర్జెంట్గా 10,000 కావాలి విరాజా. అది నిన్ననే మార్చారట. అడ్రస్ అడిగితే ఈ రోడ్డే అని చెప్పాడు. కొండమ్మ, నందిక ఏదో దాస్తా ఉన్నదే. నాకు అట్టానే ఉన్నదే. మే, ఇప్పుడు చూడు వాళ్ళిద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో. బ్రేస్లెట్ సరిగ్గా పెట్టుకోలేదా? భూమే, మే. భూమి, 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 భూమి ఆగు. భూమే. ఓ మై గాడ్, ఏంటి? నా బ్రేస్లెట్ మార్చిలోనే పడిపోయినట్టుంది. పద వెళ్ళి వెతుకుదాం. పద. నందిక జాగ్రత్త. ఏమైంది? భూమి ఆగు. చెప్ప పెట్టకుండా ఏడ పరిగెడుతున్నావు? సవాల గది కప్పలరాజు. ఎందుకు బొమ్మే? ఆడేమన్నది? నందికమ్మడి దొరికిపోయి సాక్ష్యం ఉంటుంది. ఏంటది? రా. మై గాడ్, బ్రేస్లెట్ ఎవరికైనా దొరికిపోతే నేను ఇరుక్కుపోతాను. డోంట్ వరీ నందిక, అక్కడెక్కడ పడి ఉంటుంది. పద. ఏయ్, ఎక్కడికి చేస్తున్నారు? పనుంది.
ఇక్కడేం పని వచ్చింది? శవాలతో మాట్లాడాలి. అవి మాట్లాడి చావో, వెతుకుతాం పద భూమి. చంపుతా. నరుకుతా. అట్లే జుట్టు పీకి పిచ్చుకోకూడలుతా జరుగు. చచ్చినా లోపలికి రానిచ్చి చావను. మాతో వస్తువు పోయినది వెతుక్కోవాలా? ఏం పోయి చచ్చింది? బంగారం. మీ మొహాలకి గిల్ట్ తప్ప బంగారం వేసుకుని చచ్చేంత సీన్ చచ్చిందా? ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? నన్నే కొడతావా? నిన్ను చంపేస్తాను.